ఏ కదలికలు లేవు. ఇలా కూర్చుని పంచేంద్రియములను అరికెట్టాడు. పంచేంద్రియోన్మాదంబు బాపి అంటారు పోతనగారు చోట. ఉన్మాదము వంటిది, పిచ్చి, అది అరికెట్టాడు. కన్నిలా తెరిచే ఉంది కానీ చూడదు. అంటే కంటికి మనసుకి మధ్యలో ఉండే కవాటం తెగిపోతుంది, చెవికి వినడానికి కవాటం తెగిపోతుంది. అలా ఉంటాడు. ఇదే యోగతారావళిలో మొన్న ఎవరో అన్నారు ఇక్కడ నాతో, యోగతారావళి వినాలండి ఒకసారి మీరు చెప్తేను అని. యోగతారావళి అద్భుతం. అందులో ధ్యానం గురించి శంకరులు అంటారు. అసలు ఈ శంకరుల్లో అలా చెప్పగలిగిన వారు లేరు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతా పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. ధ్యానమనందు కూర్చున్నవాడు ఇలా కూర్చుంటే కదలికలు ఎంత ఆగిపోవాలంటే ఏదో నాటకంలో కూర్చున్నట్టు కూర్చోవడం కాదు. ఉత్తిని నిజంగా చెవికి ఏదీ వినపడకూడదు, కంటికి ఏదీ కనపడకూడదు, ముక్కుకి ఏ వాసన తెలియకూడదు. అలా స్తంభీభూతుడై ఉండిపోయాడు అనుకోండి, మందరంగా ఊపిరిళ్ళు వస్తోందంతే. ఇప్పుడు అలా పాకుతున్న తీగ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చుంటే 4 రోజులైనా అది మీ బొటనవేలుని చుట్టుకోదు, అలా పక్కకి వెళ్ళిపోతుంది. మీరు కదలకుండా కూర్చున్నారనుకోండి ఒక బఠానీ తీగ పక్కన, అది తీగని మీకు చుట్టకుండా అలా పక్కకి వెళ్ళి రాయిని చుట్టుకుంటుంది, పుల్ల ముక్కను చుట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? దానికి తెలుసు వీడు లేచిపోతాడని, అందుకే మీకు అది చుట్టుకోదు. రాతిని పుల్ల ముక్కని చుట్టుకుంటుంది, ఇవి రెండూ కదలవని దానికి తెలుసు. ఎవరిని చుట్టుకుంటుందో తెలుసా? అపారమైనటువంటి తపస్సమాధి ఎందు ధ్యానములో అలా ఉండిపోతే పుల్లముక్కెంతో రాయంతో వీడు కదలడని వచ్చి చుట్టుకుంటుంది. గాత్రం యదామలతా పరివేషయంతి, తీగలన్నీ అల్లుకుంటాయి. అల్లుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. ఒళ్ళు మట్టి పట్టింది, వానబడింది, అక్కడ చిన్న మొక్క మొలిచింది, అది చెట్టు అవుతుంది. ఇప్పుడు చుట్టూ చెట్లు తీగలు అన్నీ అల్లుకుపోయి, అల్లుకుంటే ఊరుకుంటాయేంటి? దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు ఎట్టాయి, ఊరుకుంటాయా? పైగా అవి గూడు పెట్టుకోవడానికి తేలిగ్గా ఉండాలంటే ఒక కన్నం ఉంటే దానికి చాలా తేలిక, అందులో పుల్లెడతాయి. ఇప్పుడు వీడు కదలడగా, అందుకని చెవుల్లోకి తెచ్చి పుల్లలెడతాయి. ఎంత ధ్యానంలో ఉన్నవాడైనా, ఎంత నిద్రపోతున్నవాడైనా చెవిలో పుల్లడితే లేచి కూర్చుంటాడు. తర్వాత స్థాయిలో ధ్యానంలో ఏమవుతాడంటే చెవిలో అవి తెచ్చి పుల్లలు పెట్టి గూడు కడతాయి. గూడు కట్టి అవేం ఊరుకోవు, అవి గుడ్లెట్టి పిల్లల్ని ఎడతాయి. పిల్లల్నెట్టి అసలు ఊరుకోవు. తెల్లవారిందో వాటి అలరి మొదలు. మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, అక్కడ కదలీపల్లపాయస అని అవి అక్కడి నుంచి ఇంకా చిలకలు వచ్చి ఆ పళ్ళు తింటూ కూతలన్నీ మొదలు పెడతాయి, కోయిలలు కూతలు మొదలు పెడతాయి. ఈ పక్షులు ఆ చిన్నపిల్లల అమ్మ కోసం అరుస్తాయి. అదేదో ఆహారం పట్టుకొచ్చి ఇలా వచ్చి వాలేటప్పటికీ కూ 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 అని నోళ్ళు విప్పుతాయి. అదో దాంట్లో నోట్లో పెట్టి మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ తెస్తుంది, రెండో దాని నోట్లో పెడుతుంది. అరుపులు, కేకలు, బొబ్బలు, ఇంత అల్లరి. పరవస్తు చిన్నైశ్వరి వర్ణిస్తాడే, గంగా తీరమనందు ఒక పెద్ద వటవృక్షంబు కలదో, దాని మీద అనేకమైనటువంటి మృగ కాక పక్షి సంఘము జీవించుచుండే అని. అలా ఈ గోళ్లలో అరుపులు, కేకలు, బొబ్బలు, ఈ పక్షుల అల్లరి ఆయనకే తెలీదు. అలా ఉండిపోయిన స్థితి శంకరా నాకు శ్రీశైలంలో ఎప్పుడైనా వస్తుందా అన్నారు శంకరాచార్యులు వారు. ఆయనకి లేక ఎవరే ధ్యానం చేసి ఆ స్థితికి వెళ్ళగలగాలను అని. కాబట్టి గాత్రం యదామలతా పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అప్పుడు ఆయన ఏం చేస్తున్నట్లు? అన్ని కదలికలు ఆగిపోయి లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివ అంటారు. కదలిక వచ్చిందనుకోండి, తెలివొచ్చి లేచాడనుకోండి, ఆ తెలివొచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలిక ఉందే, ఆ కదలిక శివా. అందుకే రెండు విడివిడి ఉండవు. ఎక్కడ రావాలి కదలిక? అందుకే శంకరులే. ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు ఆయన. కదలిక అనలేదు ఆయన, స్పందితుమపి అన్నారు. ముందు స్పందన మనసుది. ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ.
అమ్మవారు ఆయనలో కదులుతుంది. మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుడిలో. అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రమిస్తే శివుడు. బహిర్ముఖుడు అయ్యాడనుకోండి, మళ్ళీ కదలికి వచ్చిందనుకోండి, శివా శివ శివా. అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస, హంసిని, అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివడి ఉండవు. కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరీ. ఏమి కాశీ వైభవం చెప్పడం, ఒక్క నిత్యానందకరీ చెప్తే 42 రోజులు పడుతుంది. ఆవిడ కదలికలను ఆపుతుంది. ముందు కదలికలని ఎటువైపుకి వెళ్ళాలో అటు కదుపుతుంది. మణికర్ణికకి కదుపుతుంది, గురుపాదముల వైపు కదుపుతుంది, శాస్త్రం వైపు కదుపుతుంది, భగవంతుడి వైపు కదుపుతుంది, ఇంద్రియములను ఈశ్వర సేవ యందు కదుపుతుంది. చివర కదలికలు ఆపేస్తుంది. ఇది ఆవిడ చేస్తుంది. ఆఖరణ ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలిక లేని స్థితి ఇస్తుంది. ఇది ఆవిడ ఇవ్వాలి. ఆవిడ ఇచ్చిందనుకోండి, అక్కడ నిత్యానందం పండుతుంది. కాబట్టి అమ్మా, ఈ కదలికలకి హేతువు నువ్వు. నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన యందు నిలబడతాను, నేను ఆయనగా నిలబడతాను, కాశీగా నిలబడతాను. అప్పుడు నేను కాశీ. అదే శంకరులు అంటారు. నీ అనుగ్రహం లేదు, పనికి మాలిన కదలికలన్నీ కదులుతూ ఉంటాను. కదలడం ప్రధానం కాదు, లక్ష్యం వైపుకి కదలడం ప్రధానం. మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు, శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం. కాశీ వెళ్ళాలనుకున్నవాడు గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలెక్కాడు. వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, పడుకున్నా, కూర్చున్నా, నించున్నా, పాస్ పోసుకుంటున్నా, ఇంకోటి చేస్తున్నా, అన్నం తింటున్నా. రైల్లోనేగా అన్నం తింటున్నాం. మరి 36 గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు. 36 గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు, వచ్చేసానండి కాశీ అని. 36 గంటలు విడువు ప్రయాణం చేశాడు ఉయ్యాల్లో. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎలా కదిలేవన్నది కాదు, కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం. అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి. ఏదో ఒక కదలిక కదిపే గురువు కాదు, ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి. లేకపోతే ఆ కదలికలన్నీ వ్యర్థం అవుతాయి, మళ్ళీ అదో ఆ పనికి మాలిన కదలికలు అవుతాయి. కాబట్టి అక్కడ వచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా. అందుకే ఇలా కదిపి 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 కదలిక లేని స్థితికి తేగలిగిన ఓ తల్లి, నువ్వు నిత్యానందకరీ. అమ్మ బాబోయ్, అంత లెక్క మాకు ఎందుకులేండి, మా జన్మాంతరంలో వస్తుంది ఏమిటి అని అంటావేమో. వరాభయకరీ. ఆమె వర అభయకరీ. ఆమె 2 చేతులతో ముద్రపడుతుంది. విచిత్రం ఏమిటో తెలుసా? మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు. మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు. మీరు అనుభవంలో పొందాలి. మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి. వరాభయకరీ. వర అంటే మీకు వరములు ఇవ్వడం, అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం. ఈ 2 మన జీవితాన్ని ఎప్పుడు వెంటాడతాయి. భయం దేనికి? ఉన్నది పోతుందేమో. ఇంకో భయం దేనికి? అనుకున్నది రాదేమో. ఈ 2 నువ్వు బెంగెట్టుకోకు, నేనున్నాను అంటే. ఏమండి, అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే, వాంఛితార్థప్రదాయిని, నీకు పనికొచ్చేది నీకు ఇస్తుంది. పిల్లాడే 3 పూట్ల నూలుగుండా అన్నం తింటానన్నాడు, వాడికి ఇష్టం. కానీ అమ్మ పెట్టదు. ఆ సీసా దాచేస్తుంది ఎక్కడో. అయిపోయింది, ఎవరికో ఇచ్చేసాను. పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు, ఎంత బాగుందో ఆంటీ అన్నారు, వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను. లేదంటూ. ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది? నీకోసమే చేసింది. మరి ఎందుకు పెట్టదు? 3 రోజులకోసారి ఎందుకు వేస్తుంది? ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు. 2 పూట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు. ఎక్కడదో కాదా ఉదాహరణ నా జీవితంలోలే. నాకు అది ఎంతో ఇష్టం. మా అమ్మది పెట్టేది కాదు, ఒక్క పూటే వేసేది. అమ్మా ఇంకోసారి నువ్వుల గుండ వేసుకుంటానమ్మా అంటే, వద్దు నాన్న వేయనది. నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారా, ఇచ్చేసాను, లేకపోతే పెట్టనేమిటిరా అనేది. 3 రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది. మొదట్లో తెలిసేది కాదు, ఏమిటి అమ్మ టక్కరతనం అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసింది.
వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది, నాకు దగ్గు వస్తుంది. నా శరీర తత్వంలో ఒక దోషం. అది కన్న తల్లి కాబట్టి ఆవిడికి తెలుసు. ఆవిడ నువ్వులు గుండ పెట్టేది కాదు. వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా, ఎప్పుడో పోయి ఉండేది కంఠం. ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను, ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ. అది అమ్మ. నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ కాదు అనుకోకు. ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మతనం ఉంది అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కాదు. చిన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదో అమ్మ. ఆ పరిణితి కలగడం భక్తి. కాబట్టి ఆవిడ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ తేల్చేస్తున్నాను. ఎక్కడ మరి ఏం చేయను, ఎక్కడ పూర్తి చేయను. సౌందర్యరత్నాకరీ, ఆమె సౌందర్యమునందు రత్నాకరీ. ఇంకా ఇటువంటిది కాదా తల్లి, సముద్రమే అంత గొప్పది. అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది. అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా, మరి అమ్మ సౌందర్యం అంత గొప్పది అనొచ్చా? తప్పు కదా. మా అమ్మగారు ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి, కామమునకు సంబంధించినంత వరకు. అంతకన్నా సౌందర్య రాశి లోకంలో లేదు. మా ఆవిడే అందగత్తె. ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి. అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ బాగుంటుందనడం దుర్మార్గం. అసలు ఆ పోలిక రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి, తల్లి. నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో, నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు. ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు, ఆవిడ కామాక్షి నీకు. తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది. అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి, నీ భార్య ఎందే. అంతే, అంతవరకే శాస్త్రం. దాటడానికి వీల్లేదు. చెలియలి కట్ట అది దాటి వెళ్ళడానికి వీల్లేదు పురుషుడి యొక్క దృష్టి. అలా దాటేవా శాస్త్ర విరుద్ధం. అలాగే సౌందర్యరత్నాకరీ అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా? మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య బాగుందనడమే అంత తప్పైతే, మా అమ్మ కన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడా లోకంలో? ఉండడు. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, 100 ఏళ్ళు రానివ్వండి, అమ్మ కొడుకు అంటే అంతే ఆ సంబంధం. అమ్మ కొడుకే కాదు, కూతురు తల్లి అంతే ఆ సంబంధం. అమ్మ అందం కాదు. 96 ఏళ్ళు వచ్చేసాయి అమ్మకి. అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది. ఆ ముడతలు ఇలా విప్పితే, పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల్లా ఇటువైపు కెరటాల్లా వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతూ ఉంటుంది. ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా. ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది. ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది. నుదురంతా ముడతలు. వెళ్ళి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని. ఆ అమ్మకి 96 ఏళ్ళు రానివ్వండి. నేను చూశా ఒక ఇంట్లో రాత్రి 9:30కు వచ్చాడు పిల్లాడు. నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి. ఆవిడ పడుకున్నారు, పెద్ద ఆవిడే. పడుకుంటే వీడు వెళ్ళి భార్య అన్నం పెట్టింది. వీడికి సహించలేదు, అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది. వీడు గబగబా తినేశాడు. ఆవిడ ఇలా తల మించి ముసుగు తీసింది. ఏం నాన్న అంత తక్కువ తిన్నావు? ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? నాకు అన్నం సహించట్లేదురా, వేళ పట్టుని తినరా అంది ఆవిడ. నేను ఉలిక్కి పడ్డాను. ఇలా కప్పు పడుకున్న ఆవిడ వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ. అమ్మ ఒక్కతే అలా అనగలదు. అమ్మ కడుపు తడుగుతుంది. అన్నం మీరు కూర వేసుకుంటే 95 ఏళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది. రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందం. ఏనానా పచ్చడి బాగులేదా అంటే పచ్చడి బాగులేదా అంటుంది, కానీ నువ్వు తినలేదే